Hi, welcome to my channel SRK English Academy. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1 యూనిట్ 1 ప్రొనౌన్సియేషన్ టాపిక్ కాన్సనెంట్స్ సౌండ్స్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్. సో దెర్ ఆర్ 44 కాన్సనెంట్ సౌండ్స్. ఆల్రెడీ మీకు కాన్సనెంట్ సౌండ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 44 సౌండ్స్లో 24 కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి. సో కాన్సనెంట్ సౌండ్స్ని 24 కాన్సనెంట్ సౌండ్స్ని మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది చూసి మీరు ఈ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ సాల్వ్ చేయండి. So 44 sounds low, consonant sounds 24, vowel sounds 20. So again, vowels are divided into monophthongs and diphthongs. So monophthongs 12, diphthongs 8. So total vowel sounds are 20. We have already learned 24 sounds. So let us do some exercise on consonant sounds given in our textbook. So let's see a textbook exercises. ఇక్కడ కొన్ని 12 కాన్సనెంట్ సౌండ్స్ ఇచ్చారు. టోటల్ 24 కాన్సనెంట్స్, కానీ మనకి ఇక్కడ 12 కాన్సనెంట్ సౌండ్స్ ఇచ్చారు. ఈ 12 కాన్సనెంట్ సౌండ్స్ లో ప్రతి కాన్సనెంట్ సౌండ్ కి మనము 3 వర్డ్స్ రాయాలి. అంటే ఒక వర్డ్ ఇనిషియల్ పొజిషన్ లో రాయాలి, సెకండ్ వర్డ్ మీడియల్ పొజిషన్ లో రాయాలి, థర్డ్ ఫైనల్ పొజిషన్ రాయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ప అనే సౌండ్ కి ఇనిషియల్ పొజిషన్ లో పేజ్, పెన్. సో ఈ విధంగా. అలాగే అదే ప అనే వర్డ్ కి మిడిల్ పొజిషన్ అప్ప, క్యాప్టెన్. అదే ప అనే సౌండ్ ఫైనల్ చివరిలో వచ్చేటట్టుగా వర్డ్ రాయాలి, మ్యాప్, టేప్. సో ఈ విధంగా ఇనిషియల్, మీడియల్, ఫైనల్ పొజిషన్ లో 3 వర్డ్స్ ఒక సౌండ్ కి రాయాలి. సో దిస్ ఇస్ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్. టెక్స్ట్ బుక్ ఇచ్చిన ఎక్సర్సైజ్ లో ఫస్ట్ సౌండ్ బ. సో ఇనిషియల్ బ్యాట్, మీడియల్ క్యాబిన్, ఫైనల్ రబ్, రబ్ టబ్ అలా. బ్యాట్, బ్యాగ్, బిన్ ఇలా ఇనిషియల్. నెక్స్ట్ ట, టాప్, టిన్ అలా. బటర్ మధ్యలో వచ్చింది, హ్యాట్, ర్యాట్, సిట్, శాట్, ఫైనల్లో వచ్చింది చివరిలో అలా. నెక్స్ట్ డ్, డాగ్, డాల్ అలా. లాడర్ మధ్యలో వచ్చింది, బెడ్ చివరిలో. నెక్స్ట్ క, బిగినింగ్ లో ఇనిషియల్, క్యాట్, కెటిల్, కిన్, కిట్ అలాంటివి. అలాగే బ్రాకెట్ మధ్యలో వచ్చింది, బ్యాక్ చివరిలో వచ్చింది, ఫైనల్. నెక్స్ట్ గ, గోట్, గేట్ అలా. ఈగ మధ్యలో, బ్యాగ్ అలా చివరిలో. నెక్స్ట్ ల్యాంప్, ఎలో, బాల్. నాజల్ సౌండ్, నేజల్ సౌండ్, ముక్కు నుంచి వచ్చే శబ్దం నేజల్ సౌండ్. మ్యాన్, లెమన్, డ్రమ్, కమ్ అలా. నెయిల్, ఫనీ, ఫైన్. నెక్స్ట్ ఇది ఫైన్, ఆఫర్, ఆఫ్, ఆఫ్. నెక్స్ట్ షూ, బిగినింగ్ లో ఇనిషియల్ షూ, షన్, షెడ్, షైన్ ఇట్లా ఎస్హెచ్ వచ్చిన లెటర్స్ చాలా వరకు ష్ అనే సౌండ్ తోనే వస్తాయి. షూ, షెడ్, షన్, షైన్ అలా. నేషన్, ష మధ్యలో ఉంది, డిష్ ఫైనల్, క్యాష్, ర్యాష్ అలా. నెక్స్ట్ జ, జ, జోక్, డ్యామేజ్, లార్జ్ చివర్లో. నెక్స్ట్ చైర్, చి, చి ఇది ఎక్కువగా సిహెచ్ లెటర్స్ తోటి రిప్రజెంట్ చేయబడుతుంది. చైర్, టీచర్, వాచ్, మ్యాచ్, క్యాచ్, బ్యాచ్ ఇలాంటివి.
ఇలా టీచర్, కిచెన్ మధ్యలో వస్తుంది కిచెన్ అలా. సో ఇలా 12 సౌండ్స్కి మనము ఇనిషియల్ పొజిషన్లో, మీడియల్ పొజిషన్లో, ఫైనల్ పొజిషన్లో ఉన్న సింబల్ ఉన్నది వర్డ్స్ మనం రాస్తాం. ఇది టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్. లెట్ us see text book exercise 3. So from the two options given alongside each word, identify the correct phonemic symbol of the consonant sound highlighted in the word. సో ఇక్కడ కొన్ని వర్డ్స్, కొన్ని లెటర్స్ హైలైట్ చేయబడినాయి. సో ఇది కాన్సోనెంట్ సౌండ్స్. హైలైట్ చేసినవన్నీ కూడా కాన్సోనెంట్ సౌండ్స్. ఆ కాన్సోనెంట్ సౌండ్కి సంబంధించిన ఫనమిక్ సింబల్ మనం ఐడెంటిఫై చేయాలి. దీనికి సంబంధించి సింబల్ ఏ బిలో ఏది కరెక్టో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ వర్డ్ ఫెయిత్. సో దీంట్లో హైలైట్ చేసింది, రెడ్ కలర్ హైలైట్ చేసింది టీహెచ్. సో ఇది దిస్ సింబల్ ఇస్ కరెక్ట్, కాన్సనెంట్ ఇది. నెక్స్ట్ షేడ్. ఎలా షేడ్, షెడ్, షన్, షిట్, షేక్ అట్లా ఉన్న సౌండ్ లో ఏమొస్తుంది? ఇది ఈ సౌండ్ వస్తుంది. ఈ సింబల్ సూట్ అవుతుంది. ఇది కాదు, ఇదేంటి? కిస్ చివరిలో ఫైనల్లో సెల్, సీన్, స్విమ్ అలాంటి సౌండ్. సో ఇది షన్, షెడ్ అలా, షైన్, షూ అలాంటి సౌండ్లో ఉన్న సింబల్. నెక్స్ట్ బాదర్. బాదర్, దిస్ ఇస్ ద. సో దిస్ ఇస్ బాదర్. ఇది త వస్తుంది, ఇది ద వస్తుంది, ఇది త. సో ఇక్కడ ఫెయిత్, ఇది కరెక్ట్ ఆన్సర్. బాదర్, ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఈ రెండు కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇది ఏమో మనకి వాయిస్ సౌండ్, వైబ్రేషన్, వోకల్ కార్డ్ వైబ్రేషన్. నెక్స్ట్ మెషిన్. సో ఇది ఫోర్త్. సో మెషిన్లో ఇది కరెక్ట్ ఆన్సర్. మెషిన్. ఇదేమో సింబల్. ఇది మెషిన్. షేడ్ ఇది సేమ్. ఈ సౌండ్, ఈ సౌండ్, ఈ లెటర్ ఈ సౌండ్ ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ లేజర్. ఓకే. సో సౌండ్ ఇస్ దిస్ ఇస్ కరెక్ట్. లేజర్, ప్లేజర్, మేజర్, క్లోజర్ దాంట్లో ఉండే సౌండ్. ఇది కాదు, ఎందుకంటే ఇది సౌండ్ ఇలా, ఈ సౌండ్, ఈ సౌండ్, ఇది. నెక్స్ట్ డిజర్ట్. డిజర్ట్ లో మనకు ఇది సాగాలి. బజ్, జూ, జూవాలజీ, జీబ్రా. సో ఇది వైబ్రేషన్, వోకల్ కార్డ్స్ వైబ్రేట్స్ అవుతాయి. ఇది వాయిస్డ్ సౌండ్, ఇది వాయిస్డ్, ఇది అన్వాయిస్డ్. సో డిజర్ట్ లో ఇది సౌండ్. డిజర్ట్, జూ, జువాలజీ అలాంటి సౌండ్ ఉంది. సో ఇది నాట్, దిస్ ఇస్ వాయిస్డ్. నెక్స్ట్ వాయిస్ లో వెరీ క్లియర్ ఈ సౌండ్. ఓకే. ఈ సౌండ్ ఉన్న ఈ సింబల్ ఉన్న సౌండ్స్ వర్డ్స్ ఏంటి అంటే వ్యాన్, వాయిస్ ఇలాంటివి. అలాగే ఇది కూడా ఇది తెలుగులో ఈక్వలెంట్ లేదు ఇది. ఓకే. కానీ ఇది మనం మాట్లాడినప్పుడు దీనికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే దీని డిఫరెన్స్, ఇది ఈ సౌండ్ వాయిస్ అని పలికినప్పుడు మనకి లోయర్ లిప్ అప్పర్ టీత్ని తగ్గుతుంది. సో అట్లా దీన్ని ప్రొనౌన్స్ చేయాలి. వాయిస్, అప్పర్ టీత్ లోయర్ టీత్ తగ్గుతుంది. వాయిస్. అలాగే ఇది కాదు. ఇది ఎలా వస్తుంది అంటే ఇది
మన లిప్స్ని రౌండ్ చేసి కొద్ది ముందుకు తీసుకువెళ్ళి అనే సౌండ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, వాటర్, వెట్, వాటర్, వెట్. ఇది లిప్స్ రౌండ్ చేస్తాం కాబట్టి ఇది కాదు. సో వాయిస్ అంటే వ్యాన్, దాంట్లో ఉన్న సౌండ్. నెక్స్ట్ సౌండ్ ఆథర్. దిస్ ఇస్ థ సౌండ్ అంటే ఇది కరెక్ట్. సో మనం బిగినింగ్ లో చూసినాం కదా ఫెయిత్, దాంట్లో ఇది. సో ఇది ఎలా వెళ్తాము అంటే మనం మధ్యలో టంగ్ ప్లేస్ చేసి పలకాల్సిన సౌండ్ ఇది. ఆథర్. నెక్స్ట్ 9th వర్డ్ లూజ్, లూజ్. ఓకే, లూజ్. ఇది వాయిస్ సౌండ్. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇది. సో జీబ్రా, జూ, దాంట్లో ఉన్న సౌండ్ ఇది. ఇదేమో సెల్, సీన్, సిమ్ ఉన్న సౌండ్. ఇది అన్వాయిస్ సౌండ్, ఇది వాయిస్ సౌండ్. సో ఇది లూజ్, ఇది లూజ్, లూజ్. సో దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th జెంటిల్. సో జెంటిల్ అంటే సింపుల్, ఇది సౌండ్, జా సౌండ్. ఓకే, జీ సౌండ్ ఎలా ఉంటుంది మనకి కొన్ని వర్డ్స్ లో చూడండి. జడ్జ్, జగ్, జమ్, అలాంటి వర్డ్స్ లో జగ్, జడ్జ్, జైల్ లో ఈ సౌండ్, ఈ సింబల్ మనకి సౌండ్ వస్తుంది. అలాగే జెంటిల్ లో కూడా ఇదే ఉంది. ఇదేంటిది గ్, గ్, గేట్, అలాంటి సౌండ్, అలాంటి వర్డ్స్ లో ఉంది. గేట్. ఓకే, గెట్, దాంట్లో ఉన్న వర్డ్. సో ఇది జా, ఇది జ, జెంటిల్, జ. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ 11th డివిజన్. సో డివిజన్. సో డివిజన్ లో ఇది కాదు, ఇది సౌండ్ కాబట్టి ఇది ఈ సౌండ్. సో ఈ సౌండ్ మనం ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నాము. ఇందులో ఇది క్లోజర్, లేజర్, మెజర్, దాంట్లో ప్లేజర్, దాంట్లో ఉన్న సౌండ్ ఇది డివిజన్. నెక్స్ట్ 12th సౌండ్, 12th వర్డ్ సోల్జర్. సోల్జర్ లో జ, జ. ఓకే, సోల్జర్ లో జ అంటే జడ్జ్, జైల్ లోన జ. నెక్స్ట్ 13th. సో దిస్ ఇస్ బెయిద్, బెయిద్, ద సౌండ్, నాట్ th. బెయిద్, బెయిద్. ప్రొనౌన్సియేషన్ ఇస్ బెయిద్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వర్డ్ లేస్. ఇది సౌండ్. ఓకే, ఇది వాయిస్ లెస్ సౌండ్, అన్వాయిస్డ్, ఇది కాదు. ఓకే, సో లేస్. సో దీస్ ఆర్ ద టెక్స్ట్ బుక్ exercises. Thank you for watching this video. Thank you very much.